హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి తన ఫాలోయింగ్ పెరుగుతుందా తరుగుతుందా అనే విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాళ్ళు లేదంటే వయసు మళ్ళిన వాళ్ళు, పెన్షన్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అభిమానిస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొందారు కాబట్టి. కానీ మొన్న విజయవాడలో చూసుకుంటే ఒక పాప ఎక్కి ఎక్కి ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేసి ఆయన దృష్టిలో పడి దగ్గరికి వెళ్తే హక్కును చేర్చుకుని తనతో సెల్ఫీ దిగి ముద్దు పెట్టి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు అనేది రావడం జరిగింది. పేటిఎం ఇచ్చారు, వాళ్ళ అమ్మ కాకుండా వేరే ఒక ఆవిడని తీసుకొచ్చి ఈవిడే వాళ్ళ అమ్మ, వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతారు, కోటేశ్వర్లు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చేసి, దయచేసి మా పాపను ట్రోల్ చేయకండి, మేము ఏమీ లేని వాళ్ళం, నిజానికి స్కూల్ ఫీజు కట్టలేక గత 15 రోజుల నుంచి మా పాప ఇంట్లోనే ఉంటుంది, అది మా సిచ్యువేషన్. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. మొన్న జరిగిన విషయం దేవికారెడ్డిది స్కూల్ అనేది మీకు మా వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలు నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, మాకు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాము. పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. ఇంకొక విషయం అంటే మా కుటుంబం జరగడానికి మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి. నేను కూడా జాబ్ చేసుకుంటామని మేమిద్దరం కష్టపడతానే మా పిల్లల్ని మేము పోషించుకునే పరిస్థితి అండి. ఇంట్లో వచ్చే పరిస్థితికి వచ్చేసరికల్లా స్కూల్ పెండింగ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నానండి, వేరే వైసీపీ రాజకీయ ఆమెతో పాప తల్లి అని చెప్పి చూపిస్తున్నారు. అది ఎన్నో అబద్ధం అండి. అదంతా వచ్చేదంతా ఈ ట్రోలింగ్ అంతా ఇచ్చేదంతా మాత్రం అంతా అవాస్తవం అండి. అదంతా కాదండి. సోషల్ మీడియాలో చూపించేది అదంతా వచ్చేదంటే పచ్చి అబద్ధం అండి. మీరు మాత్రం పిల్లల్ని మాత్రం హైప్ చేసి మాత్రం సోషల్ మీడియాలో అసభ్యంగా మాత్రం పెట్టమాకండి. ఆడవాళ్ళని గౌరవించండి, గౌరవించేట్టుగా సమాజం ఉండాలి, కానీ ఆడవాళ్ళని కించపరిచేట్టుగా ఎక్కడ మీరు చేయమాకండి దయచేసి. నేను ఇదొకటే కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి పనిచేసినా కూడా మాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రాలేకపోతున్నాం. అటువంటి తరుణంలో మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి న్యూస్ స్ప్రెడ్ చేయకండి అంటూ ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అంతేకాదు పాప తల్లి అంటూ వేరే ఆవిడని ఫోటో చూపించి ఆవిడ పాప తల్లి అంటూ చెప్తూ ఉన్నారు. కానీ కాదు, పాప తల్లి వేరు, వాళ్ళ రాంగ్ ప్రాపగండా చేయకండి అంటూ సోకాల్డ్ సోషల్ మీడియాకి అదేవిధంగా ఎల్లో మీడియాకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఇటు వెళ్తున్న టైంలో ఒక బాబు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏడుస్తానే ఉన్నాడు. వాడు ఏడుస్తా ఉన్నాడు. ఏమైందన్నా, ఏమైందని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. పక్కన కాళ్ళు చెప్పులు లేకుండా కూడా వచ్చావు కదరా అని పక్కన వాళ్ళు అంటున్నారు. సరే ఏదో మాట్లాడుతున్నాడు వాడు, ఎక్కెక్కి ఏడుస్తూ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఏమైంది నాన్న అంటే, నేను 7 నుంచి ఇక్కడే ఉంటున్నాను అంటే, ఉదయం 7 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఆ బుడ్డోడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకురా అంటే, షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అని. జగన్మోహన్ రెడ్డి గారు లిటరల్లీ ఇలా కన్నీళ్లు తూడ్చి వాడిని ఇలా దిగి మంచిగా నవ్వునా అని ఫోటో దిగారు. చెప్పు సార్. ఏమి తెలియదు సార్. పొద్దు నుంచి ఉన్నాడు సార్. ఏ విషయం ఏమన్నదమ్మా? చూడనికి వచ్చాడు లేదా? చెప్పులు కూడా లేకుండా వచ్చావు. అసలు చిన్న పిల్లల్లో నిజంగా ఇంత ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే ఎస్, 100% ఉంది. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నాడు నేడు అనే పేరుతో స్కూళ్ళ భవిష్యత్తుని పూర్తిగా మార్చేసి విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. మా చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్స్ ఉండేవి కాదు. ఆడపిల్లలకి అసలు రక్షణే ఉండేది కాదు. అసలు బోర్డులు అయితే చాలా చండాలంగా ఉండేవి. బోర్డులేంటి అసలు, ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ అనే బోర్డ్స్ ఉంటాయి, జెడ్పీహెచ్ హై స్కూల్ అని. ఆ బోర్డులో పెయింటింగ్ కూడా ఉండేది కాదు. అంత ఆడుకోవడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఇంత దారుణమైన పరిస్థితిలో గవర్నమెంట్ స్కూల్ ఉండేవి. కానీ అటువంటి స్కూల్స్ ని నాడు నేడు అని పేరు పెట్టి రూపురేఖలు మార్చి పౌష్టికరమైన ఆహారం, రోజు ఇది ఉండాలి, పిల్లల కోసం ఇది కావాలి, ఎంత కేర్ తీసుకున్నారంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, షూ విషయంలో కూడా క్వాలిటీ ఉండాలి. పిల్లలు సంవత్సరం అంతా వేసుకు తిరగాలంటే ఎంత క్వాలిటీ మనం ఇవ్వాలి అని ఆలోచించి మంచి బెస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేయడం కాకుండా, ఒక సంవత్సరం పిల్లలు తగిలించుకునే బ్యాగ్స్ ఉన్నటువంటి ఇవి హోల్డర్స్ తిన్నుగా ఉండటం వల్ల ఒత్తుకుపోతున్నాయి, బుక్స్ వెయిట్ మోసేటప్పుడు అని తెలిసి నెక్స్ట్ ఇయర్ దీనికి ఫోమ్ కావాలి, ఒరుచుకుపోవటం ఉండకూడదు, అంటే స్కిన్ కి గట్టిగా ఇలా కోసుకుపోవటం ఉండకూడదు అంటూ నెక్స్ట్ ఇయర్ దాన్ని ఫోమ్ తోటి ఫుల్ఫిల్ చేసి పిల్లల్ని అంత కేర్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ పసి హృదయాలు, ఆ తిన్న ఫుడ్కి, చదివిన స్కూల్లో జరిగినటువంటి మార్పులకి, వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ తరఫున నాన్న పొజిషన్లోనో, అన్న పొజిషన్లోనో, మామయ్య పొజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఫీజులు కట్టి, నువ్వు ప్రైవేట్ స్కూల్ అయినా పర్లా, నీకు ఇచ్చే డబ్బులు నీకు అమ్మఒడిలో ఇస్తూ ఉన్నా అని చెప్పేసి వాళ్ళందరినీ హక్కుని చేర్చుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన పిల్లలు నీరాజనాలు పడటానికి, ఎక్కి ఏడవడానికి, జగన్మామయ్య జగనన్న అంటూ చుట్టుపక్కల చేరి ఆయన్ని కౌగిలించుకొని అట్లీస్ట్ ఒక్కసారి జగన్ గారిని చూడాలి అని పిల్లల తహతహలో ఉన్న ప్రేమది. ఆయన చేసినదే ఆయనకి తిరిగి వస్తుంది. పెద్దోళ్ళదే ఉంది, అవకాశవాదులు వాళ్ళు ఇటువంటి అటు వెళ్తా ఉంటారు, ఎవడెక్కిస్తా అంటే వాడితో పోతా ఉంటారు. ఇటువంటి నీచ సంస్కృతి పెద్దవాళ్ళలో ఉంది కానీ పిల్లల్లో లేదు. పిల్లలు చేసిన మేలు ఇది జగన్ ఇచ్చాడంటే ఆ జగన్ కోసం వస్తున్నారు. వాళ్ళు చదివిన స్కూల్ జగన్ మార్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు. పౌష్టికరమైన ఆహారం, గోరుముద్ద అంటే రోజుకు ఒక వెరైటీ పెట్టారు కాబట్టి అది తిన్న విశ్వాసంతో పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తూ ఉన్నారు. అది తెలియని సో కాల్డ్ ఎల్లో మీడియా పత్రికలు స్వైర విహారం చేస్తూ ఇష్టానుసారంగా చిక్కలు రోడ్డంట పడి తిరిగినట్టు సోషల్ మీడియా మొత్తం తిరిగి రాంగ్ ప్రోపగండాలు చేస్తూనే ఉన్నారు. చేసుకోండి, ఎవరికి సాధ్యమైనంత వాడు చేసుకోండి. వన్ డే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే ఈ పిల్లలే రక్షణ కవచంలో ఏర్పడి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పే రోజు
ఎంతో దగ్గరలో ఉంది. రాజీ పెట్టుకోండి 2028 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2028లో నిజంగా జమిలీ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే చిన్న లెక్క నేను మీకు చెప్తా. ఇప్పటికే 9 నెలలు పోయినాయి, అంటే 1 సంవత్సరం పోయింది అనుకోండి. 2028లో ఎలక్షన్స్ అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం ముందు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్స్, ఎలక్షన్ సంబంధించిన ప్రచారాలు, ఎలక్షన్ సంబంధించినటువంటి అది ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఆ సంవత్సరం తీసేయండి. ఇక 2 సంవత్సరాలు ఉంది టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి. ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేయగలిగితే అంత ప్రజలకు మంచి చేస్తే ఎంతో కొంత మంచి జరుగుతుంది. అది గనక కొద్దిగా అటు ఇటు అయినా కూడా టీడీపీ వచ్చే 30 సంవత్సరాలు భూతద్దం పెట్టి ఎతికినా కూడా దొరికే ప్రసక్తే లేదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాబోయే రోజుల్లో జగన్ ప్రపంచనం కాబోతూ ఉన్నాడు. పిల్లలే పెద్ద సైన్యంగా మారబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా సోషల్ మీడియా ఉంది, కార్యకర్తలు ఉన్నారు, 41% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఒక్క పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి డిగ్రీ, ఇంటర్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్షం వహిస్తారు. ఓట్ల అంతు తేలుస్తారు, ఒక్కొక్కడికి బుద్ధి చెప్పుతారు అని తెలుస్తూ ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.